నమస్కారం, వెల్కమ్ టు పూజా టీవీ. దుర్గామాత ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా రాహుకాల పూజ చేస్తూ ఉంటారు. అది చేయడానికి గల కారణం ఏంటి, ఎవరు చేస్తే బాగుంటుందనే దాని గురించి ఇప్పుడు మన ముందు దుర్గామాత అర్చకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సనత్ హనుమాన్ దేవస్థానములో దుర్గామాత ఆలయంలో గత 25 సంవత్సరాల్లో దుర్గామాత ఆలయంలో రాహుకాల పూజలు విశేషంగా జరిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం 10:30 నుంచి 12 గంటలకు రాహుకాలం విశేషంగా పూజలు జరిపిస్తారు. ఆ రాహుకాల విశేషం అంటే రాహుమహర్దశ కేతుమహర్దశ బాగలేని వారికి ఆ రాహుకేతు పూజా కార్యక్రమం కూడా నిర్ణయిస్తారు. ప్రతి పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి చండీ హోమం కార్యక్రమం ఉంటుంది. ప్రతి దీపాలు నిమ్మకాయ దీపాలతో 10 దీపాలు వెలిగించి అమ్మవారికి ఆరాధనించడంతో శ్రీచక్రార్చనతో పూజ చేయించిన వారికి సకల ఐశ్వర్యములు సకల కార్యములు కలుగుతాయని అమ్మవారి దగ్గర ఉన్న వారికి కూడా నమ్మకం ద్వారా జరుగుతుంది. ఇది చేయడానికి గల కారణం ఏంటి? ఇది వివాహానికి కానివ్వండి, సంతానం కానివ్వండి, కుజదోషం బాగాలేని వారు కానివ్వండి, రాహుకేతులు అనుకూలంగా లేని వారికి కానివ్వండి, మామూలుగా మనకు సకల కార్యములు కూడా సకల గ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం ఉంటుంది. దీంట్లో సకల కార్యాలను కూడా అనుకూలంగా ఉంటుంది ఈ కార్యక్రమం కూడా మనకు కూడా. అయితే గురుగారు, చాలామంది కూడా దుర్గామాత అమ్మవారిని పూజించడానికి ఆలోచిస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటారు? దుర్గామాత అనేది శక్తి స్వరూపిణి. నిష్ఠ నియమాలతో పూజా కార్యక్రమం నియమించాలి. అది ఆ నిష్ఠా నియమాలతో పూజా కార్యక్రమాలు అమ్మవారికి నియమిస్తే సకలముగా సకల సిద్ధి కూడా కలుగుతుంది ఈ పూజ. అంటే నిష్ఠగా చేయకపోతే ఏ విధంగా ఉంటుంది? నిష్ఠగా చేయబోయే ఫలితం అనేది దక్కదు అంతే. మనకు పద్ధతి ప్రకారంగా నిష్ఠగా అమ్మవారికి ఆరాధన చేస్తే సకల కార్యములు కూడా కలుగుతాయి. ప్రతి శుక్రవారం వచ్చి ఈ పూజ చేయించుకోవాలి అంటున్నారు కదా గురుగారు, అంటే ఎన్ని వారాలు చేయించుకుంటే బాగుంటుంది? 11 వారాలు కానివ్వండి, 21 వారం కానివ్వండి, 41 వారం కానీ ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఆచరించవచ్చు. ఏ విధంగా నియమనిష్టలతో ఉండాలి అంటే? ఒక పూట పూజా కార్యక్రమం చేసేవారు ఒక పూట భోజనం చేయాలి అమ్మవారికి, సాయంత్రము మధ్యాహ్నము కింద పండుకోవాలి, ప్లస్ భోజన పదార్థంలో ఒక పూట అల్పాహారం కూడా చేయవచ్చు.